చాలా సంతోషం. మరొక మారు ఈ రోజు మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఒకసారి దివ్యమ్మ ఎదరికి రండి, దివ్య రేఖ ఒకసారి ఎదరికి రండి. స్తోత్రం, పరిశుద్ధానికి వందనాలు. కోయిర్ వాళ్ళు ఫస్ట్ గెస్ట్, మనకి చాలా ఇంపార్టెంట్ గెస్ట్. ఒకసారి ఆలోచిస్తుండగా వారికి ఒక బొకే ఇచ్చి వారికి ఆహ్వానం తెలియచేయండి. కేక్ కూడా సిద్ధపరచండి. గత వారంలో ఎవరున్నారో మన ఆరాధన కంటే చిన్నగా కట్ చేసి చిన్న ప్రార్థన చేస్తున్నాను అందరి కొరకు. సో రండి రండి, చిన్న వెల్కమ్ రండి. హల్లెలూయా. రండి కోయిర్ వారు అందరూ రండి. హల్లెలూయా, హల్లెలూయా. నూతనంగా ఎవరు వచ్చినా మాకున్నటువంటి అలవాటు కాబట్టి నూతనంగా వచ్చినటువంటి సహోదరు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ తీసుకోండి, గిఫ్ట్ తీసుకోండి. ఓకే, వెరీ గుడ్. ఫోటో తీసారా? వెరీ గుడ్. ఓకే, ఒకసారి చెప్పలు కొడదాం అందరూ. అదేవిధంగా ఈరోజు ఇక్కడ నూతనంగా వచ్చినట్టున్నారు, వారిని బట్టి దేవుని మహిమపరుస్తూ ఓకే ఓకే మా ఓన్లీ ఫోటో. వెరీ గుడ్. సో చదవబడినటువంటి వాక్య లేఖనంలో నుండి నాకు ఒక మాట జ్ఞాపకం చేయాలనేటువంటి ఆశ కలిగింది. 77వ కీర్తనలో ఆసాపు కీర్తనగా మనకు కనబడుతుంది. ఆసాపు ఒక గొర్రెల కాపరి. ఆసాపు ఒక ప్రత్యేకమైనటువంటి పుస్తకం కూడా చిన్న ప్రవక్తలో ఒక పుస్తకముగా మనకు కనబడుతున్నది. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవి యొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. నెక్స్ట్ టైం నుంచి ఎవరైతే కార్యక్రమం నడిపిస్తున్నారో వారు ఈ చదవబడినటువంటి వచనాల్లో నుండి ఒక వచనాన్ని వారే వివరించాలి. అర్థమైంది నా పాయింట్ అమ్మా? కార్యక్రమం నడిపించేటువంటి వారు ఈ కీర్తన భాగం చదివిన తర్వాత ఒక వచనాన్ని ఇక్కడే ఉండి చక్కగా వివరించాలి. సో నడిపించేటువంటి వాడికి అదొక ట్రైనింగ్ లాంటిది కాబట్టి జ్ఞాపకం ఉంచుకోవాలని తెలియజేస్తున్నా. సో చదవబడినటువంటి లేఖనంలో కొంచెం యువత గిద్దుకోవాలి. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవి యొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. నా ఆపత్కాలం ముందు నేను ప్రభువును వెదకితిని, రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది అనేటువంటి మాట మనకి ఇందులో కనబడుతుంది. సో మాటలో మనం ఆలోచన చేయగలిగితే కనుక మొరపెట్టుదును నాకు చెవి యొగ్గు వరకు అనేటువంటి మాట ప్రవక్త రాస్తున్నాడు. ఈ మాటలో మనం ఆలోచన చేయగలిగితే మన జీవితాలలో మనకి ఏదైతే అవసరం ఉందో, మన జీవితాల్లో మనం దేని కొరకైతే ఎదురు చూస్తున్నామో, ఆ యొక్క ఆశీర్వాదం ఏదైతే ఉందో, ఆ యొక్క ఆరోగ్యమే కావచ్చు, ఆ యొక్క గృహమే కావచ్చు, లేకపోతే ఆ యొక్క ప్రయాణమే కావచ్చు, ఆ యొక్క వీసాయే కావచ్చు, దేని కొరకైనా దేవునికి మొర్ర పెట్టుదును. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలంటే మొర్ర పెట్టాలి దేవునికి. మొర్ర పెట్టడం అంటే విన్నవించుకోవడం, మరొక భాషలో ప్రార్థన చేయడం. సో అది ఏ విధంగా ఆయన వినే వరకు యాకోబు ఏ విధంగా అయితే పోరాడి తన విజయాన్ని సాధించుకున్నాడో అట్టి రీతిలోనే ఆయన సన్నిధిలోనంట ఆయన చెవి యొగ్గే వరకు కూడా మనము మనవి చేస్తూనే ఉండాలి అనేటువంటి మనం చూస్తున్నాం. రెండో మాట చూస్తే నాకు చెవి యొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. నా ఆపత్కాలం ముందు నేను ప్రభువును వెదకితిని. ఈ లోకంలో వారిని వెదకే కంటే కూడా, ఈ లోకము వైపు చూసేటువంటి పరిస్థితుల కంటే కూడా మనము దేవుని వైపు చూస్తే గనక, మనము దేవుని వైపు మొర పెడితే గనక, దేవుని వైపు మనము వెంటాడితే తప్పక ఆ విషయాల్లో మనము విజయాన్ని సాధించుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకి అందరూ ఒకసారి హల్లెలూయా. సో ఈ విధంగా మనం ప్రార్థన చేయగలిగితే కనుక ఆయన ఆపత్కాలమందు నా ప్రభువుని నేను వేడుకున్నాను, ఆయన నా ప్రార్థన విన్నటువంటి దేవుడు, నా ప్రాణము ఓదార్పు నొందనలోగా ఉన్నది అనేటువంటి మాట మనం చూస్తున్నాం. అయితే ఏదైతే పగలు మనము భయపడేటువంటి పరిస్థితి ఉంటుందో, మనము ఆ భయంకరమైనటువంటి సిచ్యువేషన్ లో మనం పడుతూ ఉంటామో, లేకపోతే ఒక అనాలోచన పరిస్థితులు మన చుట్టుప్రక్కల వారు, మన చుట్టుప్రక్కల పరిస్థితులు, లేకపోతే మన కుటుంబంలో ఉన్నవో, ఆ
సమయంలోనంట ఎలుగెత్తి ఆయన సన్నిధిలో ప్రార్థించే వారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వర్తమానంలో కూడా అద్భుతమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతబోతున్నటువంటి మాటలు అనేకములై ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ మాటను బట్టి బలపరచబడుతూ ఇక 4వ వచనం చూస్తే, నీవు నా కన్నులు ముడత పడదనియ్యవు, నేను కలవరపడుచు మాటలాడలేక ఉన్నాను అనేటువంటి మాట. నిజంగా కొన్ని జీవితాలు పరిస్థితులు చూస్తే ఓ కన్నీరు, దుఃఖము, ఓ హృదయ వేదన, వీటన్నిటిలో కూడా మొట్టమొదటి మాటే ఆయనకు మనము మొర్ర పెట్టుదము. హల్లెలూయా, హల్లెలూయా. మొర్ర పెట్టాలండి. మనము మనుషుల వైపు చూసినా, ఇంకొక పరిస్థితులు చూసినా, ధనము వైపు చూసినా ఏది కూడా మనల్ని సంతోష పెట్టదు. కానీ మనల్ని సంతోష పెట్టేది, సంతృప్తి పరిచేది, మనల్ని ఆశీర్వదించేది, మనకు క్షేమాన్ని ఇచ్చేది కేవలము పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారి సన్నిధి మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. అటు దైవ కృప, మొరపెట్టేటువంటి గొప్ప దైవ కృప ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను. ప్రత్యేక పాటలు పవిత్ర గారు పల్లవి